BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ఆంధ్రాకి ఈ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుందా? ఎందుకంటే ఏపీలో చాలా డిస్కషన్ జరుగుతుంది. అక్కడ రెండు పార్టీల మధ్య హోరాహోరీ అనేటువంటి వాతావరణం. ఇప్పుడు మీ మిత్రపక్షం జనసేన ఇక్కడ మిత్రపక్షంగా పోటీ చేసింది, అక్కడ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తూ ఉంటుంది. ఏ విధంగా ఉండే తెలంగాణ ఫలితాలు ఏపీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తే మీ మైత్రి బంధాన్ని ఏ విధంగా మలచబోతున్నాయి? అంటే కేశవ్ గారు మీకు తెలియదు కాదు, నో టు ఎలక్షన్స్ ఆర్ ఎలైక్. బట్ మనం చూడవలసిన అంశం ఏంటంటే స్థూలంగా రాజకీయ పార్టీలుగా మనం ఒకటి అనుకుని ప్రజల్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలతో అవి గమనించరు, చూడరు అని అనుకుంటే మన అవివేకం. ప్రజలన్నీ చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఎన్నికలు చూడండి. ఇప్పుడు అక్కడ త్రికోణ పోటీ జరిగింది. త్రికోణ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. ఏది త్రికోణ పోటీలు నలుగురు పోటీ చేసి ప్రభుత్వం చేరిపోయి అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి ఒక ఎనాలజీ ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు చూస్తే ఎనాలజీ రైటా రాంగా? రాంగ్ అని ప్రూవ్ అయింది కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి రాకుండా డైరెక్ట్ గా మేజర్ గా కాంగ్రెస్కి వెళ్ళింది. త్రికోణ పోటీ అయినా సరే మరి అధికార పార్టీ దిగిపోయింది కదా, అధికార పక్షం దిగిపోయింది కదా, 39 సీట్లతో దిగిపోయింది కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేక అంటే అనుకున్న స్థాయిలో రాలేదని కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక విశ్లేషణ చేస్తున్నారు. 15 చోట్ల బీజేపీ ఓట్లు చీల్చడం వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, లేదంటే 15 స్థానాలకు 20 స్థానాల లోపు పరిమితం అయి ఉండేది అని ఒక విశ్లేషణ చేస్తున్నారు. కొన్ని సీట్లు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రచారం చేస్తున్నారు. నిజమా ఇందులో అలాంటి ఈక్వేషన్ ఉందా? అంటే నేనేది ఏంటంటే అధికార పార్టీకి ఇప్పుడు అది జరిగిన సిచ్యువేషన్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ తక్కువ సీట్లు వచ్చాయంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ కి తక్కువ సీట్లు వచ్చాయన్నారు. నేను చెప్పేది ఏంటంటే అధికార పార్టీకి త్రికోణ పోటీ అయినా సరే అధికార పార్టీకి దెబ్బే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏపీలో ఏమంటున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, మనంతా గొప్పగా ఒక బుట్టలో ఉండాలి, అప్పుడే తేలకుండా వస్తారు అనుకుంటున్నాం. అయితే ప్రజలు అలా కాదు కదా, వాళ్ళకి కావాల్సిన ప్రత్యామ్నాయం కోసం చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ గ్రూపే బెటర్ ఆ గ్రూపే బెటర్ అని మనం అనుకోవచ్చు అది రాజకీయ పార్టీగా. అయితే ప్రజలు దాని నిర్ణయం వేరే రకంగా ఉంది కదా. అక్కడ మూడు త్రికోణ పోటీ జరిగినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి అధికంగా వెళ్ళింది. అదొకటి. 2018లో కూడా మనం చూసాం, ఒక గొప్పగా ఒక పెద్ద మహాకూటమి పెట్టి వెళ్ళినా సరే అధికార పక్షమే గెలిచింది. ఇంకా డబుల్ మెజారిటీతో గెలిచింది. అంతకుముందు 64 సీట్లు వచ్చింది, 88కి వెళ్ళింది. అలా ఎందుకు జరిగింది? బీజేపీకి ఉన్నటువంటి సంస్థాగత ఓటర్ కూడా బీజేపీకి వేయలేదు. జనరల్ గా అంతకు ముందు ఎలక్షన్స్ కానీ 7% అందుకంటే తర్వాత కొంత పెరిగి ఉండాలి. బట్ అప్పుడు కూడా ఇది 7% వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్స్ లో కొంత పెరిగింది, ఇది రకరకాల పెరిగింది. బట్ అది జరగలేదు. బీజేపీ ఓటర్ కానీ కాంగ్రెస్ ఓటర్ కూడా వీళ్ళు బీఆర్ఎస్ వేశాడు. కాబట్టి 2018 ఎంత వచ్చాయి ఏంటి? ఆ కాంబినేషన్ నచ్చలేదు. కానీ కాంబినేషన్ పెట్టిన రాజకీయ పక్షాలు ఏమనుకున్నారు, 30+20+10 60 మందిగా ప్రభుత్వం మందే అనుకున్నారు. సో నేనేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవన్నీ అప్లై అవుతాయి, ఇవన్నీ చూస్తారు. మనం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం ముఖ్యం. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా చక్కటి అవకాశం అయితే ఉంది. ఏ రకంగా తెలంగాణలో మేము ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా వెళ్తే 1 నుంచి 8కి పెరిగి ఓకే, ఇంకా మీరు 28 ఈజీగా వచ్చాయి. అది స్వయంకృతాపరాధం కాబట్టి 8 మిగిలే. మేము కూడా ఇక్కడ సిస్టమేటిక్ గా ప్రభుత్వ వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాం కదా. వైసీపీ పార్టీకి మేము తప్పనిసరిగా ఆ యొక్క మనల్ని ప్రజల యొక్క మనల్ని పొందుతామన్న ఆశాభావం అయితే మాకుంది. కానీ అంటే ఏపీలో అంత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. తెలంగాణలో కొంత బేస్ ఉంది బీజేపీకి, కాబట్టి పుంజుకునే ఛాన్స్ వచ్చింది. ఏపీలో అంత బేస్ లేదు కాబట్టి కలిసి వెళ్ళడమే మెరుగు అనేటువంటి వాదనని మీరు అంగీకరిస్తారా? అలా అనుకుంటే అండి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేది కాదు కదా. 2014లో టీడీపీతో కలిసి ఉన్నాం. అప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఎన్ని సీట్లు? 5 సీట్లే గెలిచారు. అప్పుడు గెలిచింది కూడా 5 సీట్లే. అప్పటికంటే ఇప్పుడు ఇంకా గెలిచాం. టీడీపీతో కలిసి బీజేపీ గెలిచిన హైయెస్ట్ నెంబర్ కంబైన్డ్ స్టేట్ లో జరిగింది. అది 99 ఎలక్షన్స్ లో 10 సీట్లు గెలిచారు, 2 చోట్ల కలిపి. తర్వాత మళ్ళీ ఇది లార్జెస్ట్ నెంబర్, తెలుగు రాష్ట్రాల్లో లార్జెస్ట్ నెంబర్ 8 సీట్స్ అనేది ఇప్పుడు. అవునండి, మీరు చెప్పినట్టుగానే 99లో ఎక్కువ సీట్లు వచ్చాయి పొత్తు వెళ్ళటం వల్ల. ఆ తర్వాత సుదీర్ఘంగా 2 దశాబ్దాల పాటుగా పార్టీ నష్టపోయింది కదా. పార్టీ అనుకున్న స్థాయికి అయితే రాలేకపోయింది, అధికారంలో రాలేకపోయింది. అదే మేము ఏ పొత్తు లేకుండా ముందుకెళ్ళి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేయేమో కదా. 2014లో కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకుని వెళ్ళారు, అప్పటికీ వద్దన్నారు.
అలాగే ఏపీలో కూడా టీడీపీతో పొత్తు వెళ్ళాం, అప్పటికి మేము కూడా వద్దన్నాం. మేము అప్పుడు టీడీపీతో పొత్తు లేకుండా జనసేన మాకు బయట నుంచి మద్దతు ఇచ్చింది. జనసేన మద్దతుతో ఆ 2 ఎంపీలు ఆ 4 ఎమ్మెల్యేలు ఏపీలో గెలుచుకునే వాళ్ళం కదా ఈజీగా. అప్పుడు ఉన్నటువంటి బీజేపీ మోడీ గారి మేనియాకి ఆ 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు పెద్ద విషయం అయింది. అలా అయితే ఈ పార్టీకి అధికారంలోకి వచ్చేసేది ఏపీలో ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చే విధంగా ఆల్టర్నేటివ్ గా ఉండేవాళ్ళు. సో అంటే మీరు కలవరు అంటారు, మీరు టీడీపీ జనసేన కలుస్తాయి, కలిసి వెళ్తాం, ముగ్గురు వస్తారు అంటారు, మీరు కలిసే అవకాశాలు తక్కువ ఉన్నాయంటారా? అంటే కలుస్తారా కలవరా అన్నది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అయితే ఐఎమ్ ట్రైంగ్ టు ఎనలైజ్ అనమాట. మీకున్న విషయాలు కొత్త విషయం కాదు, పాత విషయాన్నే ఇంకోసారి ప్రజల ముందు మీ ద్వారా పెడుతున్నాం. జరిగింది ఇది తెలంగాణలో జరిగింది ఏంటి, 2014లో టీడీపీతో వెళ్ళాం, టీడీపీతో వద్దని కూడా వెళ్ళిపోతే టీడీపీ తెలంగాణ లేదు, భూస్థాపితం అయిపోయింది, జెండా పీకేశారు, ఆ పార్టీ లేదు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి తగ్గ బీజేపీ బ్రహ్మాండమైన స్థానంలోకి వచ్చింది. రేపు డెఫినెట్ గా ఇవాళ మిస్టేక్స్ అని రేపు తప్పనిసరిగా అధికారంలోకి దాని ప్రజలు సేవ చేయడానికి ఒక మంచి మ్యాండేట్ తో రాబోతున్నాం. అలాగే ఏపీలో కూడా పొత్తులు ఒక మేజర్ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోయామన్నదే చరిత్ర చెప్తుంది. దాని నుంచి మేము ఎదగాలి అంటే, ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కి ఎదగాలి అంటే తప్పనిసరిగా మా క్యాండిడేట్లు ఎక్కువ నియోజకవర్గంలో మేము బరిలో దించాలి. అంతేగాని 5 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలు బరిలో దించా మామ అనిపిస్తే ఎప్పటికప్పుడు ఓకే ఇక్కడతో అయిపోయింది, బాగుపడేది ఎవరు, ఆ కంటెస్ట్ చేసిన 3-4 గెలిచిన బాగుపడతారేమో. కానీ పార్టీ మేము అనుకున్న సిద్ధాంతాలు ఏ రకంగా చెప్తాం, మేము అంచోదయ సిద్ధాంతం, పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకి మేము చేస్తున్నటువంటి పాలన మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము పాలిస్తే ఎలా ఉంటది అన్నది ప్రజలకు తెలవాలి కదా. మేము సేవలు అందిస్తే, ఓ ప్రధాన సేవకులకు మేము సేవలు అందిస్తే ఎలా ఉంటది అది తెలవాలి అంటే మేము అధికారంలో రావాలి. ఎంతసేపు పెద్ద పార్టీతో పొత్తులో ఉండి 5 సీట్లు 10 సీట్లకు పరిమితం అయితే ఇంకెప్పుడు పార్టీ ఎదిగేది అనేది ఒక అంటే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉంటారా మళ్ళీ అక్కడ కూడా ఏమన్నా భేదాభిప్రాయాలు వస్తాయంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నట్టు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు తెలంగాణలో కలిసే పోటీ చేశాము. వారికి కూడా కూకట్పల్లిలో వారి పార్టీకి 40,000 ఓట్లు చిన్న విషయం కాదు. సరే ఖమ్మం జిల్లాలో వచ్చిన టికెట్లు అంటారా, సో అక్కడ కొంతవరకు సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ వీక్ గానే ఉంది, అలాగే జనసేన కూడా వీక్ గానే ఉంటది. కాకపోతే ఏంటంటే అక్కడ నేను గమనించింది, ఇప్పుడు నేను కాకినాడ నుంచి వెళ్ళి గోషామాల ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేస్తాను. బట్ అలాగే అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నియోజకవర్గాల్లో అలాగే రాష్ట్రాల నుంచి పనిచేస్తారు. బట్ జనసేన ఇచ్చిన 8 స్థానాల్లో జనసేన కార్యకర్తలు ఏపీ నుంచి కానీ లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆ స్థానాల్లో పనిచేశారన్నది ఒక ప్రశ్నార్థకం. ఈరోజు కూకట్పల్లి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, లేకపోతే వారికి ఇచ్చిన వైరా కావచ్చు, వైరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరిని వెళ్ళి పనిచేశారా, అంటే ఆ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ వాళ్ళు చేశారా, లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నియోజకవర్గాల్లో వారు పర్యటన చేశారు, ఎన్ని చోట్ల, లేకపోతే ఆయన కుదరలేదు మనోహర్ గారు ఎంతమందికి వెళ్ళారు, లేకపోతే నాగబాబు గారు ఎన్ని నియోజకవర్గాలకు వెళ్ళారు, దగ్గరుండి నడిపించారా, ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని ఆ పార్టీ కూడా సమీక్షించుకోవాలి. మనం ఎన్నికల ప్రక్రియలో తిరిగితే ఎంత బలంగా మనం పనిచేయాలి. అంటే ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ లేదంటారా జనసేన దగ్గర? ఎన్నికలకి సంబంధించినటువంటి క్యాన్వాసింగ్ కెపాసిటీ కానీ ప్లాన్స్ కానీ ప్రాపర్ గా జరగలేదంటారా? అంటే జరిగిందో జరగలేదో వాళ్ళు విశ్లేషించుకోవాలి. అంటే నేను ఒక బయట నుంచి అబ్జర్వర్ గా నాగర్ కర్నూలులో మా పార్టీ నాయకులతో కూడా మన ఎలక్షన్ అయిపోయిందో నేను మాట్లాడాను. వాళ్ళని అడిగాను, జనసేన బయట నుంచి ఏపీ నుంచి ఎవరిని వచ్చారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లేకపోతే మనోహర్ గారు వచ్చారు, నాగబాబు ఎవరిని వచ్చారు, ఎవరు రాలేదు సార్, అతను ఒకడే వచ్చాడు, ఆ క్యాండిడేట్ కి లోకల్ అతను కూడా కాదు, ఏదో కర్ణాటక నుంచి 10 మంది ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు, అతను తిరిగారు అంతేనండి అన్నారు. సో వాళ్ళు అది వాస్తవమే అయితే అది ఎలక్షనీరింగ్ కాదు కదా, అది వాస్తవమే అవడం నాకు తెలియదు. ఒక వాస్తవమే అనుకోండి. అలాగే నేను కూడా ఎవరిని చూడలేదు మీడియాలో కూడా, మీరేమన్నా చూస్తే చెప్పండి, పోయి వైరాకి వీళ్ళు వెళ్ళారు, నాగర్ కర్నూలుకి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు ఇన్ఛార్జిగా పనిచేశారు, డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అంటే ఒక ఎన్నికల్ని మనం ఎదుర్కొంటున్నామంటే సర్వశక్తిద అర్ధాంగ ఆర్థిక బలాలతో మొత్తం అంతా ఎదుర్కొనే విధంగా, ఆ ఎలక్షన్ గెలిపించే విధంగా, ప్రతి బూత్ మనం ఓటేసే విధంగా ఉండాలి. అంటే అక్కడ గోషామాలు స్ట్రాంగే. బట్ నేను ఎందుకు వెళ్ళాను, మిగతా ఎంపీలు రాష్ట్రాలు ఎందుకు వచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. మనం బయట నుంచి ఎప్పుడు వెళ్తే అక్కడికి వెళ్తేనండి ఆటోమేటిక్ లోకల్ క్యాడర్ కూడా యాక్టివేట్ అవుతారు. ఏపీ నుంచి ఏపీ అధికార ప్రతినిధి వచ్చారు, ఆయనతో పాటు తిరగాలి, ఆయన కూడా ఆయన అంత సమయాన్ని వెచ్చించుకుని ఇక్కడ వచ్చారంటే మన మీద ప్రేమతో, పార్టీ మీద ప్రేమతో వచ్చారు, మనం కూడా అలా పనిచేయాలని చెప్పి ఇంకా ఎక్కువ సమయం బయటకు వచ్చి పనిచేసేవాళ్ళు, నాతో పాటు డోర్ టు డోర్ వచ్చి ఆయన వచ్చారు పనిచేసేవాడు. అలాగా జనసేన వాళ్ళు కూడా అలాగా, ఎందుకంటే వాళ్ళకి యూత్ పవర్ తక్కువేం లేదు, ఏపీలో కూడా చాలా మంది ఉన్నారు, ఏపీలో ఎన్నికలేం లేవు. మరి ఏపీ నుంచి కూడా అందరూ ఆ 8 నియోజకవర్గాల్లో పనిచేసి ఉంటే ఒకవేళ చేస్తే సంతోషమే, చేయకపోతే మాత్రం ఇటువంటి అన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది.
థ్యాంక్ యూ.